హాయ్ అండి. ఈరోజు మనం కొబ్బరికాయ, గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఈ పచ్చడి అన్నంలోకైనా, టిఫిన్స్‌లోకైనా, గారెల్లోకైనా, దేంట్లోకైనా చక్కగా తినొచ్చు. ముందుగా నేను 2 కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో తీసుకున్నాను. కొబ్బరికాయ ముక్కలు మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్‌లో కట్ చేసుకోండి. నేను 10-20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అదే కారం ఎక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే 15 వరకు సరిపోతుంది. అలాగే కొంచెం చింతపండు. తర్వాత ఒక కట్ట గోంగూరని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ముందుగా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. కొంచెం కుక్ అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయల్ని, ఈ పోపుని కూడా మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. తర్వాత బాండీలో నీట్‌గా క్లీన్ చేసుకున్న గోంగూర ఆకుల్ని కూడా వేసుకోండి. గోంగూర ఆకులు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. తొందరగా మగ్గిపోతుంది. గోంగూర ఈ విధంగా సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత చల్లార్చడానికి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మిక్సీ జార్‌లో 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే చింతపండు కూడా వేసేసుకోండి. కొబ్బరికాయ ముక్కలు కొంచెం హార్డ్‌గా ఉంటాయి కాబట్టి కొంచెం మెత్తగా బ్లెండ్ అవ్వడానికి కొంచెం వాటర్ కూడా పోసుకోండి. ఈ విధంగా కొంచెం బ్లెండ్ అయిన తర్వాత చల్లార్చుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా కొబ్బరికాయ గోంగూర పచ్చడి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను గారెల్లో తీసుకున్నాను. ఈ పచ్చడి రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకైనా, దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఒక్కసారి కొబ్బరికాయ పచ్చడి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కన్ఫర్మ్‌గా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంకొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.